ఈ కథ ఊహించి రాసాం, కానీ మీరు ఊహించనంత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కన్నీటి రక్తంతో రాసిన కథ. ఇంకా నేను చెప్పటం ఎందుకు, మీరే చూసేయండి. కొత్త ఇంటికి 100 స్పీడ్లో వస్తున్నా ఫ్రెండ్ గాని తీసుకొస్తున్నా. రే మామా, ఇంటికి కాదురా పోయేది, మధ్యలో సగంలో ప్రాణాలు పోయేటట్టున్నాయరా. తొక్కలో ప్రాణాలు ఉంటే అంత పోతే అంత, అస్తమానికి కిక్కొస్తుందా ఏంటి? ఒరే చెత్తనాయాల, అందుకే రా చిన్నంగిల్లు అనేది. ఇప్పుడు చూడు, నీ వల్ల బండి ముక్కలు అయిపోయింది, ఎదవనాయాల. సారీ రా మావా, అయినా కానీ మనకేం కాలేదు కదరా, దానికి సంతోషపడరా. ఇదిగో ఇదే మనం ఉండబోయే ఇల్లు. ఏంట్రా ఇల్లు ఏదో తేడాగా ఉంది? ఇల్లు తేడాగా ఏం లేదురా, అప్పుడప్పుడు నువ్వే నాకు తేడాలాగా కనిపిస్తుంటావు. ఒరే సారీ రా మావా, ఉట్టి జోక్ చేశాను. నువ్వేం భయపడబాకు, నన్ను చూసుకొని ఫాలో అయిపో. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నా కదరా. రే ఇన్స్టాగ్రామ్ లో కాదురా, తెలుగు తక్కువడా, ఇంట్లోకి ఫాలో అవ్వమంటున్నా. ఆ రోజు రాత్రి కొత్త ఇంట్లోకి వచ్చామనే సంతోషంతో పార్టీ చేసుకున్నాం. ఒరే మామా, నిజంగా దెయ్యాలనేటివి ఉన్నాయారా? 100% దెయ్యాలనేటివి ఉన్నాయి మావా. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని మనం ఎలాగైతే నమ్మతాం, అలాగే దెయ్యాలు ఉన్నాయని కూడా నమ్మాలరా. మామా, నాకు ఇంకో డౌట్ రా. అన్ని సినిమాల్లో అమ్మాయిలనే దెయ్యాలకు చూపిస్తారు, అబ్బాయిలు ఎందుకని దెయ్యాలకు చూపిరు? అబ్బాయిలంటే దేవుళ్ళరా, అందుకే చూపిరు. అమ్మాయిలంటే దెయ్యాలు, దెయ్యాలంటే అమ్మాయిలు. వాళ్ళు బతుకున్నప్పుడు టార్చర్ చూపిస్తారు, చచ్చిపోయిన తర్వాత టార్చర్ చూపిస్తారు. వాటిల్లో కూడా కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి తెలుసా. ఇండియా దెయ్యాలు అయితే చీరలు కట్టుకుని తిరుగుతాయి, అమెరికా దెయ్యాలు అయితే నైటీలు వేసుకుని తిరుగుతాయి రా. అయినా నాకేం పర్వాలేదురా, చిన్నప్పటి నుంచి నేను ఏ దెయ్యం చూసి భయపడలా. ఒకప్పుడు మా ఇంట్లో దెయ్యం ఉండేది తెలుసా. ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయ్యేది, ఆటోమేటిక్గా ఆన్ అయ్యేది, ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయ్యేది, ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయ్యేది. పని మనిషి లేకుండా ఇంటి పనులన్నీ అయిపోయేది. A few moments later. అరే బోరు కొడుతుందా, ఈడేం తాగి పడిపోయాడు, నాతో ఆడుకునేదానికి ఎవరు లేరే. కరెక్ట్ టైంకి వచ్చావు పాప, ఆడుకుందామా? 1 2 3 1 2 3 1 2 3 కదిలేవు, అవుట్. హాయ్, హలో. ఎవరు నువ్వు? నేను దయ్యాన్ని. అవునా, మరి భయపడు. నేను భయపడాలి కదా, ఈసారి మళ్ళీ మొదటి నుంచి రా, ఈసారి తప్పకుండా భయపడతా. నీ రక్తం తాగాలనుంది నాకు. అది రక్తం అనుకున్నావా, రసన అనుకున్నావా, తాకతా అంటున్నావు? అస్సలు నేనెవరో తెలుసా? తెలీదు, కానీ నువ్వు ఎందుకని మొహం చూపించలేదు? నన్ను చూసి ఏమైనా భయపడుతున్నావా? నేను దయ్యానిరా, మనుషుల్ని చూసి భయపడను. పిల్ల, నిన్ను చూసిన వెంటనే నా హార్ట్లో ఉన్న మనసు జారి ప్యాంటులోకి వచ్చేసింది. నిన్ను చూసిన తర్వాత నాకున్న 2 కళ్ళు కూడా దొబ్బేసే. నైట్ టైంలో నైట్ వేసుకుని కత్తిలాగున్నావు. నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చానా పాపా? ఉండిపోతారా గుండె నీదేరా. నువ్వు నాకు బాగా నచ్చావు. గుండెల్లోనా నిన్ను దచేసి
లెక్క చూసుకుంటానే. అది జరిగిన కాసేపు తర్వాత దాని ఆట ఇప్పుడే మొదలైంది. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అన్నట్టు మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వటే వెంటనే సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ లవ్ యూ గైస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.